చంటి అయితే స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటాడు. స్వామీజీ, నేను ఈ తాళి కడితే తనకి భర్తను అవుతాను కదా, అప్పుడు భర్త హోదాలో ఆ పూజ నేను చేయొచ్చు కదా, అలాగే అమ్మగారు బతుకుతారు కదా అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి నిభ్యంతరంగా చేయొచ్చు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సింధూరి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అనేది షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంటి అయితే తనకి తాళి కట్టాలని నిర్ణయం తీసుకున్నాడని, అది దైవ నిర్ణయంలాగా స్వామీజీ అయితే చెప్తూ ఉంటాడు. ఇక చంటి అయితే ఆ తాళి తీసుకొని సింధూర మెల్ల అయితే కడుతూ ఉంటాడు. ఇక సింధూర అయితే, చంటి నేను చనిపోయినా పర్వాలేదు, నువ్వు అలాంటి పని చేయకు అనేది అంటూ ఉంటుంది. లేదా అమ్మాయి గారు, నాకు మీ ప్రాణాలు ముఖ్యం, మిమ్మల్ని బ్రతికించుకోవడం ముఖ్యం, నాకు ఇంకేది ముఖ్యం కాదు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే చంటి, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు, లెగు, వద్దు, నాకు కట్టుకో అనేది అంటూ ఉంటుంది. నేను చనిపోయినా పర్వాలేదు, నాకు మెల్ల తాళి కట్టుకు, వద్దు వద్దు అనేది అంటూ ఉంటుంది. అయినా చంటి అయితే వినకుండా, లేదా అమ్మాయి గారు, నేను మిమ్మల్ని అమ్మగారిని ఇద్దరిని రక్షించుకోవడం నాకు ముఖ్యం, ఆ పూజ నేను పూర్తి చేస్తే మీరు బ్రతుకుతారు, అమ్మగారు బ్రతుకుతారు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి సింధూర్ అయితే అలా ఎంతైనా వద్దు అనేది అనేస్తూ ఉంటుంది. ఇక చంటి అయితే ఏమీ వినకుండా సింధూర మెల్ల అయితే తాళి కట్టేస్తూ ఉంటాడు. ఇక సింధు అయితే ఎంత వద్దని చెప్పినా చంటి అయితే మెల్లో తాళి కట్టేస్తూ ఉంటాడు సింధూర మెల్లో. ఇక సింధూర అయితే ఏంటి చంటి అని వద్దు వద్దు అని ఎంత గట్టిగా అన్నా చంటి అయితే అలా తాళి కట్టేస్తూ ఉంటాడు.